యోసేపుకు వచ్చిన దర్శనమేమో అత్యున్నతమైనది, చాలా గొప్పది. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు యోసేపుకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే, నేను నిన్ను గొప్పగా చేస్తాను, నేను నీకు ఉద్యోగం ఇస్తాను, నేను నీకు భార్యనిస్తాను, నేను నీకు పిల్లల్నిస్తాను, నేను నీకు మంచి ఇల్లునిస్తాను అంటేనే ఎగిరి గంతులేస్తారు అందరూ. కానీ యోసేపుకు దేవుడిచ్చిన దర్శనం అలాంటిది ఇలాంటిది కాదు. ఇట్ ఈస్ అ హిస్టరీ మేకింగ్ vision. It was in the time of Joseph, it was a history making vision, and that was a history making dream. And those two dreams were the history making dreams, not only for Joseph, for the entire clan of Jacob his father. యాకోబు సంతానం అనబడే సంతానముకు అంతటికి కూడా ఒక్క యోసేపుకు మాత్రమే కాదు, యోసేపు అన్నదమ్ములకు, తన తల్లిదండ్రులకు, తన సంతానానికి అనగా యాకోబు సంతానానికి, యాకోబుకున్న పరివారమునంతటికీ ఆ రెండు కలలు, ఆ దర్శనము వారి జీవితాలనే మార్చేసేటువంటి గొప్ప దర్శనముగా, గొప్ప కలగా దేవుడు యోసేపుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. యోసేపును దేవుడు తన తల్లి గర్భంలోనే ఒక స్పెషల్గా ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. యోసేపును దేవుడు ప్రత్యేకపరిచాడు. యోసేపును దేవుడు ఒక డిఫరెంట్ వేలో చూశాడు. కాబట్టి వారెవ్వరికి కలలు రాలేదు, వారెవ్వరికి దర్శనాలు యోసేపుకు వచ్చినంతగా రాలేదు. కానీ యోసేపుకు మాత్రమే ఒక స్పెషల్ డ్రీమ్ని దేవుడు ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ డ్రీమ్స్ని ఇచ్చాడు. అలాగే ఆ యొక్క డ్రీమ్స్ ఇచ్చిన దర్శనం ఇలాంటి దర్శనాన్ని కాదు, దర్శనాన్ని ఇవ్వలేదు. కానీ అది చాలా గొప్పది. ఇంతవరకే మనము చూడబోవట్లేదు. కానీ ఈ దర్శనం, ఈ కలలు, ఈ దర్శనము ఐగుప్తును కూడా మార్చేసింది. హల్లెలూయా. ఐగుప్తు చరిత్రనే మార్చేసింది. ఐగుప్తీయులందరినీ కూడా ఈ యొక్క దర్శనమే విమోచించింది అన్నది మనం తెలుసుకోవాలి. ఫరోలు అనబడేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ ఏ ఫరో చూడనటువంటి మార్పును, గొప్ప వృద్ధిని, అభివృద్ధిని, గొప్ప స్థితిని యోసేపు ద్వారా ఫరోకి, ఆయన రాజ్యానికి, ఆయన ప్రజలకు, ఆయన ద్వారా ప్రపంచానికే ఒక గొప్ప మార్పును, ఒక వనరును దేవుడు అనుగ్రహించాడు అన్నదే ఈ దర్శనం యొక్క నిర్వచనం. ఇంత గొప్ప దర్శనం పొందుకున్న యోసేపు గొప్పగా, ఏ ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి కష్ట నష్టాలు లేకుండా, అలాగే ప్లెయిన్గా ఉండేలాగున రెడ్ కార్పెట్ పరచబడి మరి ఆయన జీవితం ముందుకు వెళ్ళలేదు. ప్రియులారా, ఇంత గొప్ప దర్శనాన్ని పొందుకొని యోసేపు సఫర్ అయినట్లుగా ఎవరు కూడా సఫర్ అవ్వలేదు. యోసేపు వెళ్ళిన ఆ సర్కమ్స్టెన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో, యోసేపు జీవితంలో తాను ఎదుర్కొన్న ఆ పరిస్థితులు, ఒడిదుడుకులు, కష్టాలు, అవమానాలు, నిందలు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరూ కూడా ఎదుర్కొని ఉండరు. తప్పు చేసి ఎదుర్కోవడం అన్నది అది సహజ సిద్ధముగా ఉండొచ్చేమో. కానీ ఏ తప్పు చేయకుండా, ఏ పాపము చేయకుండా, ఏ దోషము లేకుండా నిందను ఎదుర్కోవడము, ఏ మచ్చ లేకుండా కష్టాలు అనుభవించడము, దేవుడేమో అత్యున్నతమైన దర్శనాన్ని ఇస్తే అట్టడుగునకు వెళ్ళి చేరడం అన్నది యోసేపు జీవితంలోనూ జరిగింది. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడు కూడా యోసేపు దేవుణ్ణి వదిలిపెట్టిన వాడు కాదు. ఎప్పుడు కూడా యోసేపు దేవుడు అనుగ్రహించిన కలలను మరిచిన వాడు కాదు. ఎప్పుడు కూడా యోసేపు దేవుణ్ణి విస్మరించిన వాడు కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత వండర్ఫుల్ ఇన్స్పిరేషన్ మనకు యోసేపు ద్వారా మనకు కలుగుతుందో ఒక్కసారి మనము బలపరచబడదుము గాక. హల్లెలూయా.